దక్షిణామూర్తి ఇంట్లో సూరజ్ ఫోటో చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న శివన్నారాయణ, కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివన్నారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా దక్షిణామూర్తి మాలిని జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అంటే జోష్న రెస్టారెంట్ వాళ్ళ చెఫ్ని కూడా కొనేసాం కదా, కొనేసినా సరే ఆ ఇంటి మనవరాళ్ళిద్దరూ, ఒక వంట మనిషి, ఆ ఇంటి శివన్నారాయణ మనవరాలు జోష్న ఇద్దరూ కలిసి మొత్తానికైతే మొదటి ప్రైజ్ సంపాదించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాము అంటూ మాలిని కాస్త తన మామగారితో చెప్పి బాధపడింది కదా. సో తను అలా బాధపడిన తర్వాత కాంచన వాళ్ళ ఇంటికి ఫ్రూట్స్, ఎంటీ చెక్కు తీసుకుని వస్తుంది. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నావంటూ కాంచనన్న మాటకు మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, మీ నాన్నని గొప్పగా అనుకుంటున్నావా? గొప్పగా మాత్రం అనుకోకు. కూతుర్ని ఇలాంటి ఇంట్లో ఇలాంటి స్థాయిలో వదిలేసి మీ నాన్న అక్కడ బిల్డింగ్లో ఏసీ రూమ్లో సంతోషంగా ఉంటున్నాడు. అదే కూతురి మీద ప్రేమ, మనవరాల మీద ప్రేమ, మనవడి మీద ప్రేమ ఉండుంటే మిమ్మల్ని ఎప్పుడో ఇల్లు మార్చేసేవారు కదా. మార్చకుండా ఇప్పుడు వరకు ఇదే ఇంట్లో ఉంచడం ఏంటి? మీ నాన్న ఎవరికి అన్యాయమే చేస్తాడు తప్ప న్యాయం చెయ్యడు అంటూ మాలిని మాట్లాడి ఫ్రూట్స్ని, చెక్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి శివన్నారాయణకి కాంచన ఫోన్ చేసి చెప్పడంతో శివన్నారాయణ చాలా కోపంగా కార్తీక్ని, ఇటు సూరజ్ని తీసుకుని ఆ ఫ్రూట్స్, ఆ చెక్కు తీసుకుని సరాసరి మాలిని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అలా మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి దక్షిణామూర్తి అంటూ గుమ్మంలోంచే కేకలు వేస్తూ ఉంటాడు శివన్నారాయణ. దక్షిణామూర్తి రానే వస్తాడు. అసలు ఏమనుకుంటున్నావు దక్షిణామూర్తి, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పనేసరికి నా ఉద్దేశం ఏంటి, నేనేం చేశాను అని చెప్పాను కానీ ఏం చేసావా? నీ కోడలతో రాయబారం పంపిస్తే చాలు అనుకున్నావా ఏంటి అని చెప్పనేసరికి నా కోడలతో నేనెందుకు రాయబారం పంపిస్తాను? నా కోడల నుంచి నేను ఏది ఆశించను. నా కోడల్ని రాయబారం పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పాను. కానీ ఎందుకు లేదు నీ కోడలికి? ప్రతి ఒక్కరిని కొనడం బాగా అలవాటే కదా. అమ్ముడు పోయే వాళ్ళు అందరూ ఉంటారా? నా ఇంట్లో శివన్నారాయణ మనుషులు, శివన్నారాయణ రక్తం అమ్ముడుపోతుందని అలా ఎలా అనుకున్నారు? నా కూతురు దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా డబ్బులిచ్చి, ఎంటీ చెక్ ఇచ్చి మరీ నా కూతుర్ని మీ వైపు తిప్పుకోవాలనుకున్నారా? అది జరుగుతుందని మీరు భావించారా? అసలు ఏమనుకుంటున్నావు మాలిని? నీ ఉద్దేశం ఏంటి? డబ్బుకు కక్కుర్తిపడి నా కూతురు నువ్విచ్చే ఎంటీ చెక్కు తీసుకుంటుంది అనుకుంటున్నావా? తనలో ప్రవహించేది ఈ శివన్నారాయణ రక్తం, అర్థమవుతుందా? నా కూతుర్ని ఎక్కడ ఉంచాలో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంచాలో, ఎలాంటి స్థానంలో ఉంచాలో అన్నీ నాకు తెలుసు. నీ చేత చెప్పించుకునే అంత ఇంగిత జ్ఞానం అయితే నాకు లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు బాబాయ్ గారు, మీకు కూతురంటే అంత ప్రేమ ఉన్నప్పుడు మరి వాళ్ళకి మీకు గొడవలు ఏర్పడ్డాయి. తర్వాత గొడవలు సర్దు మనకి మీ మనవడు మీ ఇంటికే డ్రైవర్గా వచ్చాడు కదా. మీ మనవడి భార్య కూడా మీ ఇంటికి పని మనిషిగా వచ్చింది కదా. మరి ఆ తర్వాత అయినా సరే మీ కూతురు మొహం చూసైనా సరే వాళ్ళ స్థాయిని మీరు మార్చాలి కదా. వాళ్ళ స్థాయిని కూడా మీరు మార్చలేకపోయారు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అయినా నీకెందుకు అవన్నీను? నా కూతురికి ఎలాంటి స్థాయి కల్పించాలో, ఎలాంటి స్థాయిలో ఉంచాలో అన్నీ నాకు తెలుసు. నీతో చెప్పించుకునే అంత స్టేజ్లో నేను లేను, చెప్పించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి, కొన్ని విషయాలు అందరూ కూడా చెప్పలేరండి. కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కాదు. నేను మీకు చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు కానీ నేను
చెప్పేంత గొప్పదాన్ని కాకపోయినా మీకు చెప్తేనే కానీ అర్థం కాదు అన్న విషయం నాకు అర్థమైంది. అందుకే మీ కూతురు గురించి మీరు ఏ మాత్రం ఆలోచించలేకపోయారు. మీ కూతురు పరిస్థితి ఇది కదా, అయ్యో తను ఎలా ఇంట్లో కష్టపడుతుంది, చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి కష్టం లేకుండానే కాలు కింద పెట్టనివ్వకుండా ఏసీ రూమ్లో తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉండే నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను అని మీ కూతురు అనుకోదా? అనుకొని బాధపడతా అని చెప్పాను. కానీ నా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నీ చేత చెప్పించుకునే స్థితిలో లేను అని చెప్పనేసరికి ఇదంతా కాదు, ఏంటి దక్షిణామూర్తియే ఈ రకంగా ప్లాన్ చేశాడా? బయట వాళ్ళు ఎలాగా కొనుక్కుంటున్నారు కాబట్టి నా రెస్టారెంట్ మొత్తం ఖాళీ అయిపోతే గొడవ ఉండదు అని అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నది నా బ్లడ్ రిలేషన్, అర్థమవుతుందా? దీప ఎంత నిజాయితీ పర్రాలో నాకు తెలుసు, దీప ఎలాంటిదో కూడా నాకు తెలుసు. అంతే తప్ప దీపని కొనాలి అని మీరు అనుకున్నా, ఈ రకంగా వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తే దీప మీ వైపుకి వచ్చేస్తుంది అని మీరు భ్రమపడినా అది భ్రమలాగే ఉంటుంది తప్ప అది ఎప్పటికీ నెరవేరని కోరికలాగే మిగిలిపోతుందనేసరికి, ఏంటి శివనారాయణ గారు మీ బ్లడ్ మీద అంత నమ్మకమా? మీతో పాటు ఉంటారు అని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అని చెప్పనేసరికి, ఎలా చెప్తున్నానంటే వాళ్ళలో ప్రవహించేది నా రక్తం కాబట్టి శివనారాయణ నీతి నిజాయితీగానే ఉంటాడు. అలాగే తన కూతురైనా మనవరాలైనా మనవడైనా ఎవరైనా సరే నీతి నిజాయితీగానే ఉంటారు తప్ప ఎలాంటి అక్రమాలు చేయాలని పక్క వాళ్ళని లాక్కోవాలని మాత్రం ఎప్పటికీ చూడరు. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు మాలినికైతే. అయినా ఇప్పుడు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ మాట్లాడకపోతే మళ్ళీ తననే తక్కువ చేసినట్టు అవుతుందని మాలిని మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టేసరికి, నాకు పనుండి వచ్చాను, నా కూతురింటికి ఎందుకు వచ్చావు? కూతురింటికి వచ్చి ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళావు కదా, అందుకే అవన్నీ కూడా నేను తిరిగి తీసుకొచ్చాను అని చెప్పి కార్తీక్ అంటూ మరి ఇంకా కొన్ని తీసుకొచ్చి పెడతాడు. పెట్టిన తర్వాత, నువ్వు ఆ ఇంటికి ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇవ్వాలనే నేను మరొకటి తీసుకొచ్చాను, బ్లాంక్ చెక్ అంటావా? అలాంటి బ్లాంక్ చెక్లు నా కూతురు కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు నా కూతుర్ని చాలా తక్కువ అంచనా వేశావు. ఈ శివనారాయణ గారి మనవరాలు అన్న విషయం, కూతురు అన్న విషయం మర్చిపోయావు అంటూ ఇంకా శివనారాయణ కాస్త చెప్పేసేసరికి ఇంకా మాలినికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే హాల్లోనే మాలినిని పట్టుకుని ఉన్న ఫోటో ఉంటుంది. మాలినిని ఇటు దక్షిణామూర్తిని పట్టుకున్న ఫోటో సూరజ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని సూరజ్ చూస్తాడు కానీ ఈ మాలిని కానీ దక్షిణామూర్తి కానీ ఆ ఫోటోను గుర్తుపట్టరు. ఇంకా ఫోటో చూస్తారు అంటే సూరజ్ చూస్తాడు. సరే అండి ఇక్కడి నుంచి వెళ్దామండి అని చెప్పి ఇంకా పదే సూరజ్ అయితే శివనారాయణ తోటి కార్తీక్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సూరజ్, ఎందుకు అంత హడావిడి పడిపోతున్నావు? వాళ్ళు ఏదైనా చేస్తారనా? వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు, అర్థమవుతుందా అని చెప్పి, నువ్వుండు సూరజ్, మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి అని చెప్పనగానే ఇంకా సూరజ్ అయితే మాలిని వంక చూస్తూ ఉండేసరికి ఏంటి అన్నట్టుగా అనేసరికి ఇలా పక్కకి అని సైగ చేయడంతో, ఏంటి పక్కకని ఇలా అంటున్నాడేంటి అని కార్తీక్ గమనించేసరికి ఇంకా మాలిని శివనారాయణ మాట్లాడుతుండగా సైడ్ గోడ వైపు చూసేసరికి గోడ మీద ముగ్గురిది పెద్ద ఫోటో ఒకటి ఉండేసరికి అది చూసిన మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. షాక్ అవ్వడంతో, ఏంటి ఇవిడ ఇంతలా షాక్ అవుతుంది అనుకుంటూ కార్తీక్ చూసేసరికి ఫోటోను చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యి, ఓహో ఇంతసేపు కూడా ఇంత హడావిడి పడింది ఇందుకేనా
అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి మాలిని అటు చూస్తుంది అని శివన్నారాయణ కూడా చూసేసరికి వాల్ మీద పెద్ద ఫోటో ఉంటుంది. ఫోటోని చూసి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు. కార్తీక్ అలా ఫోటో చూసి మళ్ళీ శివన్నారాయణ గాని చూసేస్తాడా ఏంటి అనుకుని శివన్నారాయణ వంక చూసేసరికి శివన్నారాయణ కూడా ఫోటో వంకే చూడడంతో కార్తీక్ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండేసరికి కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు. శివన్నారాయణ కూడా ఫోటో చూస్తాడు. ఫోటో చూడడంతో ఇంకా ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడలేడు కదా. వావ్, సూపర్ మాలిని, నువ్వు ఇంత తెలివైన దానివని అస్సలు అనుకోలేదు. నీ కొడుకుని ఎన్ని రోజులు కూడా నా దగ్గర పెట్టావన్నమాట. ఈ సూరజు నీ కొడుకన్నమాట. దక్షిణామూర్తి నీ మనవడా? ఆ రోజు నేను కొట్టినా నీ మొహంలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో నీకు వీడికి ఏ సంబంధం లేదు అని అనుకున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం మంచిదయింది అంటూ ఇంకా ఆ మాట పూర్తి అవ్వకముందే శివన్నారాయణ సూరజ్ వైపు తిరిగి చెంప పగలగొడతాడు. ఎంత నమ్మన్రా నేను అంటూ కాలర్ పట్టుకుంటాడు. నిన్ను ఇంత నమ్మితే నువ్వు ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావా? నువ్వు మాలిని కొడుకువా? దక్షిణామూర్తి మనవడవా? ఎవరూ లేవరు అన్న అనాథవి అని చెప్తే నిన్ను నమ్మి చారదీసి నా కంపెనీలో నీకు స్థానం కల్పించాను. నా మనిషిగా నిన్ను నా పక్కన తిప్పుకుంటున్నాను. అలాంటిది నువ్వు ఈ మాలిని కొడుకన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అంటూ శివన్నారాయణ కాస్త నిలదీసేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా సూరజ్కైతే. చెప్పు సూరజ్, తాతయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేముంది? అంత అబద్ధం చెప్పి మోసం చేసి నా ఇంట్లో ఉండవలసిన అవసరం నీకేంటి? అసలు నువ్వెందుకు ఇదంతా చేశావు చెప్పు అంటూ కార్తీక్ ఒక పక్క, శివన్నారాయణ ఒక పక్క ఇద్దరు కూడా నిలదీసేసరికి నా మనవణ్ణి మీ ఇంట్లో ఉంచింది నేనే అంటూ దక్షిణామూర్తి మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఎందుకు నా పతనాన్ని నువ్వు అంతలా కోరుకుంటున్నావా? నేను పతనం అయితే నీకు అంతలా కలిసి వస్తుందా? ఎందుకు దక్షిణామూర్తి నా మీద ఇంత పగ పెంచుకున్నావు? నా మీద ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి? అసలు నా మీద నువ్వు ఎందుకు ఇంత కక్ష పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ మాట్లాడేసరికి నేను నీ మీద కక్షతో నా మనవణ్ణి నీ ఇంట్లో పెట్టలేదు శివన్నారాయణ. కేవలం 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే నా మనవణ్ణి నీ ఇంట్లో పెట్టాను అంటూ చెప్పేసేసరికి 2 కుటుంబాలు ఒకటవ్వడమా? ఎందుకు ఒకటవ్వాలి? ఒకటవ్వాల్సిన అవసరం ఏముంది? ఒకటైతే నీకొచ్చే లాభం ఏంటి? చెప్పు దక్షిణామూర్తి, చెప్పు. ఎందుకు ఒకటవ్వాలి అనగానే నీ మనవరాల్ని, అదే నా కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుందాము అన్న ఉద్దేశంతోనే నేరుగా వచ్చి అడిగితే నీ మనవరాల్ని నా మనవడికి ఇచ్చి పెళ్లి చెయ్యవు కదా. అందుకోసమనే ఈ రకంగా నాకు మనవడిని నీ దగ్గరికి పంపించాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ. అసలు ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అలా ఎలా అనుకుంటావు? ఆ రకంగా నువ్వు ఎలా అనుకుని నా మనవరాల్ని ఇంటి కోడలుగా చేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు అలా చెయ్యవు కాబట్టే శివన్నారాయణ, మోసం చేసైనా సరే నా మనవరాల్ని నా ఇంటికి పిలిపించుకోవాలి, నా ఇంటికి రప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో, కూతురు కోసమైనా సరే నా కూతురు ఆ ఇంటిని దాటి నా ఇంటికి వస్తుంది అన్న ఆలోచనతోనే నేను ఇలా చెయ్యాలనుకున్నాను. నా కూతురికి జరిగింది చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. అయినా సరే నా కూతురు ఏ రోజు నా మాట వినిపించుకోలేదు. అప్పుడు వినిపించుకోలేదు కాబట్టే ఇప్పుడు నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ శివన్నారాయణతో దక్షిణామూర్తి మాట్లాడేసరికి ఇంకా శివన్నారాయణకి చాలా కోపం వస్తుంది. ఏంటి, 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసం నా మనవరాలి జీవితాన్ని బలి తీయాలా? బలి తీయవలసిన అవసరం ఏముంది? నా మనవడికి ఏం తక్కువ? నా మనవడు ఫారెన్లో చదువుకుని వచ్చాడు. తన కాళ్ళ మీద తను నిలబడగలడు. వాళ్ళు సంపాదించినవి వీళ్ళ సంపాదించినవి నావి అంటూ జల్సాగా ఖర్చు పెట్టుకుని తిరిగే మనస్తత్వం వాడిది కాదు.
కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి బ్రతకాలి అనే మనస్తత్వం వాడిది. ఇన్ని రోజులు నీ దగ్గరే ఉన్నాడు కదా, మరి తన మాటల్లో తన చేతల్లో తను ఎలాంటి వాడో అన్న విషయం నీకు తెలియలేదా? నువ్వు తెలుసుకోలేకపోయావా అని చెప్పి మాట్లాడేసరికి అది అది ఆ గొడవ ఎంత ఎందుకు? ఇప్పుడు నీ మనవడితో నా ఇంటిని మోసం చేసి నా మనవరాల్ని ఇంటి కోడలుగా చేద్దామని ప్లాన్ చేసావా? అది ఎప్పటికీ జరగదు. నా మనవరాలు ఎప్పటికీ వీణ్ణి ప్రేమించదు అనగాని, లేదు తాతయ్య గారు, ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఎందుకంటే జోష్న నా ఇంటి కోడలు కాబట్టి ఖచ్చితంగా మా సూరజ్ని ప్రేమిస్తుంది. సూరజ్కి ఏం తక్కువ ప్రేమించకుండా ఉండడానికి? ఆ మాట తీరు అంతా తనకు తగ్గట్టుగానే కదా ఉంటుంది. మరి అలాంటి తప్పుడు మా సూరజ్ని ప్రేమించి ఇంటి కోడలుగా వస్తుంది అని చెప్పి దక్షిణామూర్తి మాట్లాడతాడు. ఒక్క నిమిషం తాత, నేను మాట్లాడుతున్నాను కదా. శివనారాయణ తాతయ్య గారు, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టింది జోష్నను పెళ్లి చేసుకోవడం కోసమే. మీరు ఏ విషయం చెప్పకపోయినా జోష్న ఖచ్చితంగా నన్ను ఇష్టపడేది. నేను కొన్ని రోజుల్లో జోష్నను ప్రేమిస్తున్నాను అన్న మాట మీ ముందుకొచ్చి చెప్పాలని అనుకున్నాను అనగానే, దిక్కుమొక్కు లేని అనాథకిచ్చి నా మనవరాల్ని పెళ్లి చేస్తాననుకున్నావా అనగానే, ఎందుకు చెయ్యరు? బయట ఎవరికి నచ్చకపోవడం, ఒక మనిషి వచ్చి తనని ప్రేమిస్తున్నా అని చెప్పేసరికి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆ ఉద్దేశంతో నాకు ఇచ్చి పెళ్లి చేసి ఉండేవారు అని చెప్పి మాట్లాడడంతో పెళ్లి చేసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చెయ్యం కాదు సూరజ్. అనుకోని మాటలు ఎందుకు అంటున్నావు అనగానే, అది కాదు బ్రదర్ అని చెప్పనేసరికి, ఇక మీదట నన్ను అలా పిలవద్దు సూరజ్. నువ్వు నిజంగా మంచివాడివి అనుకున్నాను, కానీ పగ ప్రతీకారం కోసం ఆ ఇంట్లో ముంచేయడానికే ఆ ఇంటికి వచ్చావు అని తెలుసుకోలేకపోయాను అనగానే, నేను ఏ తప్పు చేయలేదు. ఆ ఇంటికి వచ్చినా ఎవరితోని తప్పుగా బిహేవ్ చేయలేదు. నేను జోష్నను దించడం వల్లే కదా తర్వాత దీపగారు కూడా వచ్చి ఆ పోటీలో గెలిచారు. నేను ఆ ఇంట్లో ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను. ఎప్పుడైనా నేను మిమ్మల్ని మోసం చేశానా? మీరు నా వల్ల ఎందులైనా సరే ఓడిపోయారా? ప్రతి విషయంలోనూ మీరు గెలుస్తూనే వచ్చారు కదా, మరి నన్ను ఎలా తప్పు పడతారు? ఎలా తప్పుడు మనిషిగా అనుకుంటారు? మీ కుటుంబాన్ని నాశనం చేయడానికే వచ్చాను నేను అని మీరు ఎలా అనుకోగలుగుతారు? అనుకోలేరు కదా అని చెప్పి ఇంకా సూరజ్ మాట్లాడేసరికి, ఇవన్నీ కాదురా, నువ్వు నన్ను మోసం చేశావు అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడతాడు. శివనారాయణ, నా మనవడి మీద మరొక దెబ్బ పడినా నేను నిన్ను క్షమించను అనేసరికి, వీడు నీ మనవడు ఇప్పుడు కావచ్చు, వీడు నా దగ్గర పనిచేసే పనివాడు, వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పనేసరికి, మోసం చేయలేదు, ఉపాయం చేయాలనే వచ్చాను అంటూ ఇంకా మాట్లాడేసరికి, లేదు, నువ్వు నాకు ఎప్పుడైతే అబద్ధం చెప్పావో దాన్ని మోసమనే అంటారు. నువ్వు దక్షిణామూర్తి మనవడవయ్యుండి ఈ రకంగా నన్ను మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. మళ్ళీ నీ మొహం నా కంటి ముందుకు రావద్దు అంటూ ఇంకా చాలా గట్టిగానే శివనారాయణ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కార్తీక్ని తీసుకొని వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా సుమిత్రకి అవుట్ హౌస్ వైపు వెళ్తుంది. వెళ్ళేసరికి అవుట్ హౌస్లో జోష్నకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి దాచుకుని చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ అన్నీ కూడా కనబడతాయి సుమిత్రకు. ఆ ఫొటోస్ అన్నీ చూసి సుమిత్ర అనుకుంటుంది, ఓ జోష్నని ఇష్టపడుతున్నట్టున్నాడు, జోష్న కూడా తినని ఇష్టపడితే బాగుండు కదా, ఇద్దరు కళ్ళ ముందే ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా తన గదిలోకి వచ్చి సూరజ్ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఈలోపు కార్తీకు శివనారాయణ కారు అయితే వచ్చి ఆగుతుంది. కారు ఆగడంతో ఇంకా లోపలికి చాలా విసురుగా వస్తాడు. ఏమైంది మామయ్య గారు, ఏం జరిగింది అనగానే, సూరజ్ ఇంట్లో ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కనిపించట్లేదేంటి అనగాని, ఇక మీదట కూడా కనిపించడత్తయా అని చెప్పి కార్తీక్ అంటాడు. ఏమైందిరా కార్తీక్, ఏం జరిగింది? సూరజ్కి ఏదైనా అనగానే, సూరజ్ ఎవరనుకుంటున్నావత్తా? ఇన్ని రోజులు మనం మోసపోయామత్తా. ఇన్ని రోజులు తను ఏం చెప్పినా నిజమని నమ్మేస్తూ వచ్చాము. నిజానికి అతను చాలా మోసగాడు అని చెప్పాను. కానీ
ఏం మాట్లాడుతున్నావే మోసగాడేంటి అనగా ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ మోసగాడేంటి అంటూ ఇంకా సుమిత్ర అడిగేసరికి అవునత్త తను ఎవరో కాదు ఆ మాలిని కొడుకు దక్షిణామూర్తి తాత మనవడు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర కాస్త షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను అని చెప్పాను కానీ మేము నమ్మలేకపోయాము. అసలు సూరజ్ ఏంటి, ఆ ఇంటి వారసుడేంటి, ఇన్ని రోజులుగా మన ఇంట్లో ఉన్నా మనం ఏం తింటే అదే పెట్టినా కానీ కిక్కరమనకుండా చాలా సైలెంట్గా ఉండేవాడు. అసలు సూరజ్ ఈ రకంగా మోసం చేస్తాడని కానీ సూరజ్ ఇంతటి మోసగాడని కానీ తెలుసుకోలేకపోయాము అని చెప్పి ఇంకా కార్తీకు శివనారాయణ అనేసరికి నమ్మలేకపోతున్నాను మామయ్య. సూరజ్ జోష్నని ఇష్టపడుతుంటే మీకు చెప్పి సూరజ్కి జోష్నకు పెళ్లి చేద్దాము అన్న ఉద్దేశంతో నేను సూరజ్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీరిక్కడ టీరామోస్ ఇక్కడికి వచ్చేసరికి సూరజ్ ఆ దక్షిణామూర్తి మనవడు అని మీరు చెప్పేసరికి నేను నమ్మలేకపోయాను అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి నాకు ముందు నుంచి అనుమానమే వాడి ప్రవర్తన మీద నేను అనుమాన పడుతూనే ఉన్నాను. అయినా నా మాట ఎవరూ వినిపించుకోలేదు కదా అంటూ పారిజాతం మాట్లాడడంతో నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది పారు, లేదంటే మాత్రం చాలా వైలెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది పారిజాతం. అయితే సైలెంట్ అయిపోయేసరికి ఏంటి ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడడంతో చూడు పారు, నువ్వు కొంచెం చాలా సైలెంట్గా ఉండాలి, తాత చాలా బాధపడుతున్నాడు. అసలే ఇన్ని రోజులుగా మన ఇంట్లోనే ఉన్న సూరజు మన వాడు కాదు అని, మనకి సూరజ్కి ఏ సంబంధం లేదని, సూరజ్ మోసం చేశాడు అన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా చాలా చాలా బాధపడుతున్నాడు తాత అని చెప్పి మాట్లాడేసరికి అంతలా వాడిని నన్ను అమ్మొద్దు అని చెప్పినా విన్నారు కాదు. వాడిని నమ్మడం వల్ల ఎంత ముప్పొచ్చిందో చూసావు కదా అని చెప్పాను. కానీ పారు, నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఆ కోపం ఈ కోపం నీ మీదకే వచ్చే అవకాశం ఉంది. తర్వాత నీ ఇష్టం, మరి ఏం చెప్పినా ఏం చెప్పాలనుకున్నా నువ్వే అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. కాదు కూడదు అని నువ్వు ఏదైనా మాట్లాడినా ఎంతైనా మాట్లాడేవా అనుకో, తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ ఇష్టం మరి అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి ఓయమ్మో చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, సైలెంట్గా ఉండడమే మంచిదని పారిజాతం సైలెంట్ అయిపోతుంది. రే కార్తీక్, నువ్వు ఇంటికి వెళ్ళరా అని చెప్పాను. కానీ సరే మా తాత అని చెప్పి ఇంకా బయలుదేరి బయటకు వచ్చేసరికి గబగబా జోష్న వస్తుంది. బావా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఆ దక్షిణామూర్తి గారి మనవడైనా సూరజ్జు అనగాని అవును జోష్న, నువ్వెందుకు అంతలా అడుగుతున్నావు అనగాని ఏమీ లేదు బావా, ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి జోష్న, నిన్ను సూరజ్ ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పనేసరికి అవును బావా అని చెప్పాను. కానీ మరి నువ్వు సూరజ్ని ప్రేమిస్తున్నావా? లేదు బావా, సూరజ్ని నేను ప్రేమించడం లేదు, కేవలం ఆనియన్స్ కోసమే సూరజ్ గురించి అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు జోస్న? ఆనియన్స్ కోసం ఏంటి అనేసరికి ఏమీ లేదు బావా, ఏమీ లేదు అనుకుంటూ జోష్న కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటిది తలా తొక్క లేకుండా మాట్లాడుతుంది జోష్న? అసలు ఎందుకు సూరజ్ గురించి చింతలా ఆలోచిస్తుంది? కొంపదీసి సూరజ్ని జోష్న ప్రేమిస్తుందా? సూరజు ఆ ఇంటి వారసుడు అని తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోతుందా? నా ప్రేమ నాకు దక్కదా అని చెప్పి ఇంకా జోష్న కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మన చుట్టూ తిరిగినంతసేపు తన విలువ మనకు తెలియదు అంటారు. ఎప్పుడైతే ఒక పర్సన్ మన కంటికి మనం ఉన్న ప్లేస్కి కొంచెం దూరంగా ఉంటారో ఆ మనసుకి ఆ మనిషికి ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా మనకు తెలిసిపోతుందంట. ఆ రకంగానే జోష్న కూడా సూరజ్ని ప్రేమించడం, సూరజ్ని ఇష్టపడడం చేసింది. సూరజ్ ఎదురుగా ఉన్నంతసేపు తెలియలేదు. ఎప్పుడైతే సూరజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడో తన గురించి బాధపడుతూ ఉంటుంది జోష్న. అయితే
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.